పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం. పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా. నాటకం, నవల, పద్యకావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్యశతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్యపరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. ఏది చరాచరాత్మకమభీష్ట ఫలప్రదమై అనంత విద్యాదయితంబునై వెలయున్ అట్టి మహామహనీయ తేజము ఆమోదము గూర్చు జ్ఞాన సభమోసి చిగిర్చి ఫలప్రదంబు నిష్ఖేదము మోక్ష వృక్షముల కేంద్రమునైన హృదంతరాళముల్. ఏది చరాచరములు తనలో కలిగి ఉన్నదో, ఏది కోరిన కోరికల ఫలితములనిచ్చునో, ఏది అనంత విద్యలకు ఇష్టమై ప్రకాశించునో, ఏది జ్ఞానసభ ఆధారముగా చిగురించి ఫలమునిచ్చునో, ఏది దుఃఖరహితమో, ఏది మోక్ష వృక్షముల కేంద్రమో, అటువంటి మహామహనీయ తేజము హృదయాకాశములో ఆనందమయముగా ఉన్నది. జ్ఞానము శూన్యవాచకము సంజ్ఞలబెట్టి వచించు భాష, విశ్వానకు నూతకోలవలె చాటుచునున్నది సభ్యతార్థ విజ్ఞానము. దాని భేదములే శాస్త్రములు, అందు ప్రవృత్తియే మతాఖ్యానము. వాని గోడు విడనాడినగాని లభించదాయము. జ్ఞానము శూన్యమునకు అర్థము తెలిపిడి వాక్కు, సంకేతములతో చెప్పబడు భాష. ఈ జ్ఞానమే విశ్వమునకు ఊతకర్రవలె ఉండి సజ్జనత్వమునకు అర్థమునకు సంబంధించిన విజ్ఞానమును చాటుతున్నది. ఆ జ్ఞానమందలి భేదములే శాస్త్రములు. ఆ శాస్త్రములు నిర్దేశించిన నడవడికయే వివిధ మతముల గాథ. వాటి గొడవ విడిచిపెడితే తప్ప లాభము లభించదు, అనగా మోక్షము దొరకదు. అస్థి పంజర మాంస మస్తిష్కబద్ధమౌ జీవికి నిజమైన చేవలేదు. నీవను ఆత్మకే నిజమైన శక్తియున్నది, అదిగొను అరణంబుగాను. కావున నీవను జీవుని దేహంబు నుండి వేరుగా చేయనొప్పు నీకు. అప్పుడు స్వతంత్రతన్న అవగలించును నీకు. నీవీశ్వరుని రాజ్యమేలగలవు. కాన నీ స్వర్గమును నీవు కట్టుకొమ్ము. ముష్టి పనికి రాదెప్పుడు ముముక్షువునకు. సర్వమెదలోననున్నది సాధకునకు. త్రవ్వగా వచ్చుగాదే పాతాళగంగా. ఎముకల గూడు, మాంసము, మెదడులతో బంధింపబడి ఉన్న జీవికి నిజమైన శక్తి లేదు. నీవు అను ఆత్మకే నిజమైన శక్తి ఉన్నది. దానినే పుట్టింటి ఆస్తిగా గ్రహించుము. నీవు అనే జీవుని శరీరం నుండి వేరుగా చేయుట నీకు తగి ఉండును. అప్పుడు నీ స్వతంత్రత వృద్ధి చెంది నీవు ఈశ్వర రాజ్యమును పరిపాలించగలవు. కావున నీ స్వర్గము నీవే నిర్మించుకోవలెను. ఎందుకనగా ముముక్షువునకు భిక్షమెత్తుకొనుట పనికిరాదు. సాధకునకు సర్వము హృదయంలోనే ఉన్నది. త్రవ్వగా పాతాళగంగా వచ్చినట్లు సాధన చేయగా ముక్తి దొరుకుతుంది.
ప్రాతకాలము రంగవల్లికల చిత్రంబున్ సరోజాక్షుల్ ఏ రీతిన్ దిద్దును అదే విధాన నిదపై రేయింబగళ్ళాసమై గీతల్ గీయు జవంజవంబు మరినీ గీర్భాషలో విశ్వమే ప్రాతల్ క్రొత్తలు పెట్టి పాడు శనగన్ రాళ్ళున్ విభక్తింపకన్. స్త్రీలు తెల్లవారుజామున ముగ్గులతో సుందర దృశ్యాలను దిద్దిన విధంగానే వడిగల కాలము రేయింబగళ్ళు అత్యాశతో హృదయంపై గీతలు గీయును. శనగలను రాళ్లను వేరు చేయనట్లు విశ్వము నీకు తెలిసిన వాక్కులతో కూడిన భాషలోనే ప్రాతకృత్తలు వివరించును, అనగా సంస్కారములను తెలియజేయును. దేదీప్యంబు స్వతంత్ర శక్తి అను నుత్తేజంబు వ్యక్తిత్వపున్ ప్రాదుర్భావము గల్గు మార్గమున జీవత్వంబు సంధించి నీ సోదెల్ పాసి పిపాసకై కొలని జొచ్చున్ రీతి జ్ఞానాప్తి సంపాదింపందగు లక్ష్య లక్షణము తత్వప్రౌఢి రాజిల్లగన్. వ్యక్తిత్వము యొక్క పుట్టుక కలుగు మార్గమును మిక్కిలి ప్రకాశమానమైన స్వతంత్ర శక్తి అను ప్రేరణ జీవ చైతన్యము సంధించి పనికిరాని జోస్యాలు విడిచి దాహము తీర్చుకొనుటకు కొలనులోకి దిగినట్లు జ్ఞానము పొందుట కొరకు తత్వమునందలి నేర్పు ప్రకాశించునట్లుగా లక్ష్య లక్షణ జ్ఞానము సంపాదించుకోవలెను.